జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు ఊపిరిగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ఆ పార్టీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నియోజకవర్గ జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి తన సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సైకిళ్ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాతిమారాణి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. పదవుల కోసం, నాయకత్వం కోసం నేతలు పోటీ పడకూడదని, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలని ఆయన హితవు పలికారు. జనసేన నాయకులంతా సేవాభావంతో ప్రజల్లోకి వెళ్లాలని, గోపాలపురం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజల్లోకి అండగా ఉంటున్నారని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇక్కడ రావాల్సి వచ్చింది. లేకపోతే ఇవాళ ప్రెస్ మీట్ కూడా అందుకే ఇక్కడే అరేంజ్ చేసాం. ఇవాళ ప్రెస్ మీట్ కూడా మా దగ్గర పెట్టుకున్నాం. ఇక్కడ మీరు కోరిన దాని మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా రైతు ఆలోచించేయండి, పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయండి. ఇక్కడ ఎలాంటి వర్గాలు కానీ ఎవరు వైషమ్యాలు కానీ పార్టీ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి వ్యక్తిని కూడా మనం హక్కును చేసుకుంటే పార్టీ ఎదరికెళ్తుంది. అంతేగాని పార్టీ కోసం డబ్బు ఖర్చు పెడితే వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతారు అనుకుంటే అది తప్పు. మన పార్టీలో డబ్బుకి విలువ లేదు. ఎందుకంటే మీకు తెలుసు, మేము అలాంటి వాళ్ళంతా ఇవాళ ఎమ్మెల్యేలు అయ్యే ఉంటే కారణం మాకంటే డబ్బు ఉన్న వాళ్ళు తాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జనసేన పార్టీకి అది అక్కర్లా. మంచి నాయకుడు అయితే మంచి నాయకత్వం ఉంది. వాళ్ళ డబ్బు ఉందో లేదో అవసరం లేదు. మన పార్టీ నాయకుడు అలాంటి నాయకుడు. కాబట్టి అందరూ కూడా దయతో అందరూ కలిసి మంచి కార్యక్రమం చేస్తారని మళ్ళీ ఆశిస్తా ఉన్నా. ఈ చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ అందరూ కలిసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రజల కష్టాలు ఉన్నప్పుడు నిలబడిన నాయకుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని పెంచుకోవాలనుకుంటే సేవే మనకి ముఖ్యం. సేవ చేసినోడికి ఐడెంటిటీ. నేను అలాగే మన గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా, తిరుమల, నల్లచెర్ల, గోపాలపురం, దేవరపల్లి ఈ 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎవరైతే రవాణా సదుపాయాలు లేక, బస్ టైమింగ్స్ కుదరక స్కూల్స్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఎవరికైతే అత్యంత అవసరం అనిపించిందో వాళ్ళ పేర్లన్నీ సేకరించి వారికి ఈరోజు సైకిల్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాను. ప్రత్యేకంగా నా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎవరు కూడా పిల్లలు ఈ రవాణా సదుపాయం లేక చదువు ఆపకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు ఎప్పుడు, సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో చేసి చూపించాలి అని చెప్తారు. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం వైపు చూడకుండా అందరూ కూడా తమ వంతుగా ఈ సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలనే ఆశతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను.